Hello, sir. First of all, welcome to Hit TV. We are so happy to have you. And first of all, మీరు ఆర్మీలో ఉండి ఎంత సర్వ్ చేసి అండ్ ఫైనలీ దాని గురించి మాట్లాడడం అనేది అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. అందరు చేస్తారండి ఆర్మీలో. సో ఐఎమ్ జస్ట్ నార్మల్ బాయ్ హూ గ్రో అప్ ఇన్ హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చి ఐ డన్ 43 years ఇన్ యూనిఫామ్. ఎస్, ఎస్. ఆర్ నేషన్ ఇస్ ఇన్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో వచ్చింది ఇప్పుడు. సో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఓకే. అండ్ అఫ్ కోర్స్ మీరు నార్మల్ బాయ్ అని చెప్తున్నారు, బట్ ఇట్స్ నాట్ దట్ సార్, ఇట్స్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ సే దట్. But definitely it takes a lot of efforts and patience to be there and to be there for the country all the time. And at this point of time మాట్లాడుకుంటే మనము పహల్గామ్ అటాక్ తో జరిగింది స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు అంటే ఈ సినారియోలో మనకు పహల్గామ్ అటాక్ నుండే స్టార్ట్ అయింది, బట్ ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఇయర్స్ అండ్ ఏజెస్ అని చెప్పుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత యాక్చువల్లీ ఇంకా జస్ట్ పాజ్ బటన్ లోనే ఉంది, ఇంకా దిస్ ఇస్ నాట్ అ ఫుల్ స్టాప్, కంప్లీట్ స్టాప్ అనైతే అవ్వలేదు అని చెప్పి కూడా నిన్న మోదీ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. సో దాని గురించి ఏమంటారు మీరు? ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, మనం అందరం విన్నాం కదా. బట్ దాని ముందే ఇంకో ఇంటర్వ్యూలో నేను ఒకసారి చెప్పాను. అంటే ఓ సెట్ పీస్ ఆపరేషన్స్ నడుస్తాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, క్రికెట్ మ్యాచ్ ఆడినా, స్కూల్ చదువుకున్నా, సీక్వెన్స్లు అన్నీ నడుస్తాయి కదా. ఎస్, సో ఎస్. ఏబిసిడి నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ వరకు పోతాయి. నేను ఆ రోజు ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ యాంకర్ ఇన్ చెన్నై. ఆ, ఆ, అమ్మాయి చెప్పాను, మేడం ఇప్పుడు మనం ఏలు ఉన్నామండి. ఓకే. ఆల్ఫబెట్ ఏ, ఆల్ఫబెట్ ఏ అయిపోయి ఇప్పుడు మనం బి పోతున్నాం. బి ఓకే. అప్పుడు అయిందండి సీజ్ ఫైర్. ఇప్పుడు జెడ్ వరకు ఆల్ఫబెట్స్ ఉన్నాయి అండ్ జెడ్ వరకు మనకు పోవచ్చు. సో వీ పాజ్డ్ ఇట్ అట్ బి. ఎందుకంటే మనం చేసింది వాస్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అండి. మనం యాక్చువల్లీ ఇనిషియేట్ చేసింది టు కాజ్ డ్యామేజ్ టు టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది అది మన ఎయిమ్. అది అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఇఫ్ పాకిస్తాన్ హ్యాడ్ నాట్ రెస్పాండెడ్, మనం యాక్చువల్లీ అంటే రన్నింగ్ హ్యాండ్ వస్తారు కదా, బ్లాక్ ఏ నుంచి చిన్న ఏ, రన్నింగ్ హ్యాండ్ ఏ, అక్కడికే అక్కడికే రావాల్సింది అవసరం ఉండదు. ఓకే. ఇట్ వుడ్ హావ్ ఫినిష్డ్. కానీ వాళ్ళు రిటాలియేట్ చేశారు. వాళ్ళు సివిలైజేషన్ పీపుల్స్ వర్ కిల్డ్, అబౌట్ 15-16 లోకల్స్ వర్ కిల్డ్ ఇన్ కశ్మీర్. అండ్ వాళ్ళు ఇళ్ళని చోటలు కొట్టారండి. దే టార్గెటెడ్ ప్లేసెస్ ఇన్ పంజాబ్. ఇవన్నీ నాట్ యాక్సెప్టబుల్. అంటే ఆ లైన్ క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు మనం కూడా లైన్ క్రాస్ చేశాం. బట్ వీ స్టిల్ డి నాట్ గో టు సిడిఈఎఫ్జి. అక్కడ ఓకే. ఏ ఏ ప్లస్ ఉన్నాం మనం. ఇవి జస్ట్ టు టెల్ దెమ్ దట్ ఇఫ్ యూ క్రాస్ దిస్ లైన్ ఇట్ విల్ బికమ్ అన్ఎక్సెప్టబుల్. అంటే మీరు మీరు యూ కెనాట్ బేర్ ది డ్యామేజ్ దట్ వీ కెన్ కాస్ట్ యూ అని. మిలిటరీ మాత్రం కాదండి. మనం మిలిటరీ చూస్తాము, శాటిలైట్ పిక్చర్లు వాళ్ళు పెడతారు, ఆర్మీ హెడ్ క్వార్టర్ బ్రీఫింగ్ నడుస్తాయి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బ్రీఫింగ్లు వస్తాయి, వాళ్ళు స్లైడ్ పెడతారు, పాకిస్తాన్ ఇది ఎయిర్ ఫీల్డ్, ఇది డ్యామేజ్ టు టెర్రర్ అని. అది మాత్రం కాదు, అదొక్కటి. అది ఫిజికల్ డ్యామేజ్ అండి. బిగ్గర్ డ్యామేజ్ ఇస్ కాల్డ్ ఎకనామికలీ, ఓకే. డిప్లొమాటికలీ, పొలిటికలీ. వాళ్ళు చూడండి 23 times పోయారండి. చేతిల బోల్ పెట్టుకొని పోయారు, ఇంటింటికి పోయారు, రోడ్ల మీద పోయారు, వేరే దేశాలకు పోయారు. బాబు నాకు డబ్బులు కావాలి, భోజనం లేదు, అన్నం లేదు, మందులు లేవు, ఏం లేవు అని. అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ మనీ. ఓకే. అది వాళ్ళ పరిస్థితి. ద బిగర్ ద బిగర్ విక్టరీ ఇస్ దేర్ అండి. బట్ ఆన్ మనం వాట్ బేసిస్ సార్ ఈ మనీ ఇవ్వడం అనేది కూడా ఆ లైన్ ఆఫ్ క్రెడిట్ కానీ లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ క్రెడిట్ కానీ మనీ బల్క్ లో ఇవ్వడం కానీ ఆన్ వాట్ బేసిస్ దెల్ గివ్ సార్? మేడం, ఐఎంఎఫ్ దగ్గర ఎవరికన్నా పోవచ్చు. ఇట్స్ ఓకే. క్వైట్ సింపుల్. ఐఎంఎఫ్ ఇస్ అ మనీ లెండర్ అంతే. లైక్ ఎనీ మనీ లెండర్ అండి, మనం ఎక్కడైనా పోవచ్చు. ఓకే. మీకు పాట్ మార్కెట్ పోవాలంటే పోవచ్చు, మీకు తార్నకాలు తీసుకోవాలంటే పోవచ్చు, యూ వాంట్ టు టేక్ ఇట్ నియర్ ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడ కూడా పోవచ్చు. ఓకే. ఎవ్రీబడి విల్ గివ్ కండిషన్స్. ఇప్పుడు ఆ కండిషన్స్ కూడా కష్టం అయిపోయాయండి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు వేరే దేశాలండి.
ఐఎంఎఫ్ ఏంది? ఐఎంఎఫ్ చెట్లు ఏం లేవు. ఐ మీన్ దెర్ ఇస్ నో మనీ ఆన్ ట్రీస్ కదా. గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఐఎంఎఫ్ కూడా ఎవరిదో డబ్బులండి. సో ఓకే. కంట్రీస్ విల్ కాంట్రిబ్యూట్ దట్ మనీ అండ్ దెర్ ఇస్ అ వెయిటేజ్ టు ది ఓట్ ఇన్ ది ఐఎంఎఫ్. ఆ ఓట్ వెయిటేజ్ లో యుఎస్ఏ ఇస్ ది హైయెస్ట్ అండి. ఓకే. ఇప్పుడు ఈ సిస్టమ్ చేసింది ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. ఇప్పుడు మనం నార్మల్లీ కీప్ టాకింగ్ కదా, యునైటెడ్ నేషన్స్ ది వాళ్ళ ఆర్కిటెక్చర్ చేంజ్ చేయాలి, పర్మనెంట్ మెంబర్షిప్ మా కావాలి, ఇంకా యూనివర్సల్ రిప్రజెంటేషన్ పెరిగియాలి. సో పార్ట్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో ఐఎంఎఫ్. ఇది కూడా చేంజ్ కావాలి. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ మనీ లెండింగ్ అండి. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళు ఓకే. కండిషన్లు పెడతారు. ఓకే. ఇఫ్ దేర్ మనీ ఈజ్ నాట్ లైక్లీ టు కమ్ బ్యాక్ దే విల్ నాట్ గివ్ ద మనీ, అంతే. సో వాళ్ళు కూడా దే ఆర్ వెరీ కాన్షియస్. పాకిస్తాన్ లేకపోతే డబ్బులు కూడా రావు కదా. అవునవును. So like a normal money lending operation, and we should not see more into it. ఓకే. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ చేసిన దానికి పెహల్గామ్ అటాక్కి రిటాలియేషన్గా మనము ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, మిజైల్ స్ట్రైక్స్ చేసాము. సో దాని తర్వాత సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఫాలోడ్ అప్ అవుతూనే ఉన్నాయి. బట్ ఈ ఎంటైర్ సినారియోలో మనము విన్ అయ్యామా లూజ్ అయ్యామా అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్? ఇది గేమ్ కాదు మాదే మేడం. దీనిలో విక్టరీ లాస్ అని లేదు. మనం స్టార్ట్ చేసినప్పుడు మా ఉద్దేశం ఏమిటని ఆలోచించాలి. మోదీ గారు చెప్పారు, ఆర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ స్పోక్స్మెన్ హ్యావ్ సెడ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ వీ హ్యావ్ అచీవ్డ్. ఓకే. అంటే ఓ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డిస్మాంటిల్ చేయాలి. నౌ అది దట్ వాస్ ది గవర్నమెంట్స్ ఎయిమ్. ఇప్పుడు నా ఏము, మీ ఏము, గవర్నమెంట్ సేమ్ నీడ్ నాట్ బి ది సేమ్. ఇది వన్ డెమోక్రాటిక్ కంట్రీ అండి. యు ఆర్ ఫ్రీ టు హ్యావ్ యువర్ ఒపీనియన్, ఐఎమ్ ఫ్రీ టు హ్యావ్ మై ఒపీనియన్. నేను ఇప్పుడు కాదు, నేను సర్వీస్ ఉన్నప్పుడు కూడా నాతో ఎవరైనా అడిగితే ఐ వుడ్ హ్యావ్ సెడ్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్. దిస్ ఇస్ నాట్ ఎనఫ్. ఎందుకు నాట్ ఎనఫ్? బికాస్ క్యాన్ యూ ట్రస్ట్ పాకిస్తాన్? అది వాళ్ళు మళ్ళీ చేస్తారా, చేయగలరా, హ్యావ్ యూ లెఫ్ట్ కేపబిలిటీ? ఆ క్వశ్చన్ ఇంకా ఆన్సర్ కాలేదు. దట్ వాజ్ నాట్ అవర్ ఇంటెన్షన్ అండి. ఓకే. మనం వీఆర్ నాట్, అంటే యాజ్ అ కంట్రీ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ వార్. అంటే మనం వార్ కోసం పోయాం కానీ ఎయిమ్ ఇస్ నాట్ వార్. ఎయిమ్ వాస్ టు మేక్ పీస్. ఇప్పుడు ప్రజలు అడగొచ్చు, ఏం సార్ మీరు చెప్తున్నారు, హౌ కెన్ యూ వేజ్ వార్ టు మేక్ పీస్? చేయలేమండి, ఎక్కడ చేయలే ఇంతవరకు. మనుషులు ఇంతవరకు చేయలే. యూ కెనాట్ వేజ్ వార్ టు మేక్ పీస్. బట్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు వేజ్ వార్ అండి. కంట్రీ ప్రెస్టీజు, ప్రైడు, రెస్పెక్ట్, రిక్వైర్మెంట్, సర్కమ్స్టాన్స్లు వస్తాయి వేర్ యూ హ్యావ్ టు వేజ్ వార్. మెచ్యూర్ పీస్ లవింగ్ కంట్రీ అంతవరకే పోతుందండి. ఒకసారి సాధించిన తర్వాత దే విల్ స్టెప్ బ్యాక్. అంటే ది ఎయిమ్ ఇస్ నాట్ టు వన్ ముక్కు పెట్టి రాయాలి, అది అది కాదు. దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్. దట్ ఈస్ అవర్ కంట్రీ స్టాండ్. నా పర్సనల్ స్టాండ్ నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇట్స్ నాట్ ఎనఫ్. వీ షుడ్ హ్యావ్ డన్ మోర్. ఎందుకంటే సీజ్ ఫైర్ అయినప్పుడు మనం అడగలేండి సీజ్ ఫైర్. వాడొచ్చాడు, వాళ్ళే అడిగారు సీజ్ ఫైర్ కావాలని. ఆ సీజ్ ఫైర్ మన టర్మ్స్ మీద వచ్చాయా రాలేదా అది క్వశ్చన్. అది ఇంకా తెలుస్తుందండి యాజ్ టైమ్ గోస్ బై. ఐ థింక్ దట్ విల్ ఆల్సో అన్ఫోల్డ్. బట్ వర్ వి అహెడ్? మీ క్వశ్చన్ అడిగారు కదా, వీవర్ విక్టర్స్ ఆర్ లూజర్స్ అని. దీంట్లో విక్టర్స్ అండ్ లూజర్స్ అని లేరమ్మా. బట్ వీవర్ అహెడ్ వెన్ ద సీజ్ ఫైర్, విజిబుల్లీ అహెడ్, అందరికి తెలుస్తుంది. అండ్ సీజ్ ఫైర్ తర్వాత కూడా పాకిస్తాన్ ఫైరింగ్ చేసింది ఒక సర్టెన్ టైం తర్వాత కూడా అని చెప్పి. బట్ ఈ ఎంటైర్ సినారియోలో యుఎస్ మధ్యలో వచ్చి ఐ హావ్ టేకెన్ బోత్ ద, అంటే రెండు పార్టీస్తో మాట్లాడాను అంటే లైక్ ఆఫ్ కోర్స్ అగైన్ మళ్ళీ అక్కడ బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? ఎందుకంటే అఫ్ కోర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ సినారియో ఇదనేది ఎప్పటి నుండో జరుగుతుంది. సరే ఇప్పుడు ఒక పీక్ వెళ్ళింది అనుకున్నప్పుడు యుఎస్ వచ్చి నేను ఇద్దరితో మాట్లాడాను, వాళ్ళిద్దరు సీజ్ ఫైర్కి ఓకే చేశారు అని చెప్పేసి ట్రంప్ వచ్చి ట్వీట్ చేయడము, ట్రంప్ నేను మీడియేటర్గా చేసి నేను వీళ్ళని ఆపాను, ఎంతో మంది ప్రాణాలు కాపాడాను అన్నట్టుగా మాట్లాడారు. లైక్ వై డిడ్ హీ గివ్ హిమ్ దట్ ఛాన్స్? ఇప్పుడు చూడండి, ఆల్ త్రూ ద వార్ కదా, ఇప్పుడు మాత్రం కాదండి. దీని ముందు జరిగే కార్గిల్ 1971, 65, 62, దాని ముందు ఎప్పుడన్నా ఏ కంట్రీ అయినా వెన్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్
మిగతా ఫారిన్ మినిస్టర్స్తో మాటలు జరుగుతూ ఉంటాయి. ఓకే. దర్ ఇస్ అ కాన్స్టెంట్ ఇంటర్ఫేస్ అన్నమాట. అందరు చెప్తాం ఇది నడుస్తుంది, ఇది అవుతుంది. బికాస్ దే హ్యావ్ ఎవ్రీబడి హ్యాస్ ఇంట్రెస్ట్ టుడే ఇన్ ఎవ్రీ అదర్ కంట్రీ. ప్లస్ దిస్ ఇస్ హౌ డిప్లొమాసీ వర్క్స్ అన్నమాట. ఓకే. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ఫార్మ్డ్. ఈ మధ్యలో వాళ్ళ ఫారెన్ సెక్రటరీ, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, వాళ్ళకు కూడా మన ఫారెన్ సెక్రటరీలు, డిఫెన్స్ మినిస్టర్లు ఫోన్ చేసి చెప్పేవారు ఇలా నడుస్తుంది, దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెన్, దిస్ ఇస్ వాట్ మే హ్యాపెన్ అని కీప్ దెమ్ ఇన్ఫార్మ్. ఆ నడిమిట్లా వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కదా. సో హీఈస్ యూస్ టు ఇలాంటి పనులు. సో వాళ్ళు చెప్పారేమో వి హెవ్ రీచ్డ్ అ ప్లేస్ వేర్ వి మైట్ హ్యావ్ ఇలా నడుస్తుంది వాళ్ళ కావాలి ఇదని. ఓకే. నడిమిట్లా వారు వచ్చి అనౌన్స్ అనౌన్స్ అయిపోద్ది, అనౌన్స్ అయిపోయింది, సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పారు. అది వాళ్ళ పర్సనాలిటీ. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసుకోరో చేసుకోవచ్చో, ద ఫ్యాక్ట్ ఇస్ దెర్ ఇస్ వన్ కంట్రీ విచ్ ఇస్ ద నంబర్ వన్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి ఇప్పుడు. దట్ ఈస్ స్టిల్ ద యుఎస్. ఎస్. ఎస్. వారు చెప్పింది మనం వింటామా వినమా అది వేరే విషయం, కానీ కరెంట్లీ ఇట్ ఈస్ అమాంగ్స్ ద మోర్ పవర్ఫుల్ కంట్రీస్. ఓకే. ప్లస్ వాళ్ళ ప్రెసిడెంట్ పర్సనాలిటీ, అది క్రెడిట్, అన్నిటికీ వానికి క్రెడిట్ కావాలి కదా. సో ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. ఓకే. We have still we have still given or gone into a ceasefire when it was okay with us. Laid out have been achieved అని. దాని తర్వాత we have gone for a ceasefire. ఓకే. అదే ఇప్పుడు క్రెడిట్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా అన్నది కాదు, కానీ ఈ సీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో డెఫినెట్లీ మనకు కావాల్సింది పీస్ కాబట్టి ఓకే చలో లేలో కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఎస్. Correct. అండ్ ఆల్సో వార్ ఈజ్ నాట్ రొమాంటిక్, నాట్ యువర్ బాలీవుడ్ మూవీ అని ఎక్స్ ఆర్మీ చీఫ్ మేజర్ నరవణే గారు చెప్పారు. అంటే ఏదైనా పీస్ తో డిప్లొమసీతో మనం సార్ట్ చేసుకోవాలి, దట్ షుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్, దెన్ లేటర్ కమ్స్ వార్ అని చెప్పేసి. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియన్స్ ఎంత మనకి ఇష్యూ గురించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ థింగ్స్ అంతే, వార్ చేయాలి, పాకిస్తాన్ని ఉండనివ్వద్దు అని చెప్పేసి జనరలీ ఎవరైనా సరే అలా మాట్లాడేస్తుంటారు చాలా ఈజీగా. ఎంత 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 దూరం మనం వార్ ఫ్రంట్ నుంచి ఉన్నామో మేడం, అంత వార్ కావాలని అడుగుతాం. The closer you are to the war, the ఓకే. less likely you will want war. ఓకే. అందరు అడుగుతారు కదా, మన హైదరాబాద్ స్ట్రీట్ లా చిలకలు కూడా క్రాస్ చేయి, నారాయణ కూడా క్రాస్ రోడ్స్ అందరూ అడుగుతారు అవును. వార్ కావాలి, యుద్ధం కావాలి, మనం పోవాలి, పాకిస్తాన్ ఫైట్ చేసేయాలి ఆఫ్ ద మ్యాప్ అని. అలా నడవదండి. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇంకోటి ఏంటంటే వెన్ ఫుల్ స్కేల్ వార్ హ్యాపెన్స్, లక్షల్లో చనిపోతారు మన, లాక్స్ లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. అది మీకు కావాలన్నా ఈజ్ ద క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ రెస్లింగ్ మ్యాచ్ కాదండి. పోయేసి అది ఎండ్ విటు రెఫ్యూ చేయబట్టుకొని రెడ్ ఇస్ ద విన్నర్, బ్లూ అలా కాదు. లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై, క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ విల్ బి రిటర్న్ ఆఫ్. అంటే మనం కష్టపడుతున్నామండి. మొన్న చెప్పాము దట్ వీఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, వీ హ్యావ్ ఓవర్టేకెన్ జపాన్, వీ హ్యావ్ గాన్ టు $4.187 trillion. జపాన్ ఏమో 4.186 ఏదో ఉండే. అంటే $0.001 trillion మనం ఓవర్టేక్ చేసుకున్నాం. నెక్స్ట్ టార్గెట్ ఇస్ జర్మనీ, మనకన్నా ముందుంది. దాని తర్వాత ఇద్దరు ఉన్నారు, జపాన్ అండ్ యుఎస్. పట్టుకోవాలన్నా మీరుంటారండి 2070లో, నేనుంటా 2070లో. మన ఫోర్కాస్ట్ ఉందండి దట్ వీ హ్యావ్ టు బీ $55 trillion ఎకానమీ. యుఎస్ కన్నా ఎక్కువ. ఓకే. ఓకే. గుర్తు చేసుకోండి, యుఎస్ కన్నా ఎక్కువ జిడిపి. ఇది ఫోర్కాస్ట్ అండి, ప్రెడిక్షన్ కాదు. ఇదేదో స్టార్ చూసి చెప్పిన నంబర్ కాదు, ఓకే. ఇది క్యాల్కులేట్ చేసి చెప్పిన నంబర్లను చూసిన. ఫోర్కాస్ట్. ఓకే. అది కాదు, ఇది ఫోర్కాస్ట్ అండి. ఇట్స్ అ ప్లాన్డ్ ఫోర్కాస్ట్. ఆ ఫోర్కాస్ట్ అచీవ్ చేయాలండి, మీరే చేస్తారు. యంగ్ పీపుల్ ఆఫ్ ఇండియా విల్ డూ దిస్. మీరు చేయాలి. మా పని ఏంది, మీకు స్టేబుల్, సెన్సిబుల్, ప్రోగ్రెసివ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. అది మా పని. నేను అక్కడి వరకు ఇండియా ఉంటుందో లేదో నాకేంది, లక్షలు పోని, అది అది తప్పండి. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ విమ్. ఓకే. అందుకే చీఫ్ సార్ చెప్పారు వార్ ఇస్ ఎ సీరియస్ బిజినెస్. పిక్చర్లో టొమాటో సాస్ పెట్టుకొని
పడమండి. బుల్లెట్ ఇంజురీస్ హర్ట్. True. నాకు 5 సార్లు పడ్డాయి. ఐ బీన్ షాట్ అండ్ wounded మల్టిపుల్ టైమ్స్. Yes, ఐ yes. నో హౌ ఇట్ ఈస్ టు బీ షాట్ విత్ అ వెపన్. ఇట్స్ నాట్ ఈజీ అండి. అండ్ అంటే వెన్ ఇట్ ఈస్ నెసెసరీ, ఇప్పుడు కూడా నేను పోతా. ఐఎమ్ హ్యాపీ టు గో బ్యాక్ ఇఫ్ ఐఎమ్ రీకాల్డ్. ఇప్పుడు ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ వస్తే నేను చాలా ఓవరేజ్ అయిపోయాను, కానీ ఇప్పుడు కూడా అడిగితే నేను ఐ విల్ రన్ అండ్ గో. బట్ డెఫినెట్లీ సార్ బట్ మీరు అన్ని యూ హ్యావ్ సార్లు. టు ఎస్, ఎస్. యూ హ్యాస్ టు బి వర్త్ ఇట్ అండి. అంటే ఒకసారి యుద్ధం పోతే ఫుల్ స్కేల్ వార్, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అందుకే నా నా ఒపీనియన్ నేను చెప్పాను, గవర్నమెంట్ చేసిన డెసిషన్ నేను చెప్పాను. డూ ఐ సపోర్ట్ ద గవర్నమెంట్ డెసిషన్? 100%. ఎస్. 100%. ఈవెన్ దో ఐ డోంట్ పర్సనలీ అగ్రీ విత్ ఇట్. కానీ అందరు అదే రికమెండేషన్ ఇస్తే మళ్ళీ ఫ్లేవర్ ఏమి ఉండదు కదా. ఒపోజింగ్ వ్యూస్ ఉండాలండి. There has to ఆర్గ్యుమెంట్ be అంటే అది. debate around. Yes, yes. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. అందరు మీరు కూడా చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా, అందరు అదే చెప్తే మరి మరి యూ విల్ నాట్ గెట్ అ గుడ్ డిసిషన్ కదా. Okay. ఇది నా వ్యూ, అది ఇంకెవరినో వ్యూ. అన్ని మ్యారీ అంటే ఫుల్ గా కుక్ చేసి ఒక మంచి డిష్ తయారు చేశాం. అండ్ ద డిష్ వాజ్ ఆసమ్. Yes. Definitely. Diverse country, diverse views. అది ఉండాలి. Yes. సార్ మీరు అన్నిసార్లు తూటాలు తిన్నారు కదా. ప్రతిసారి దెబ్బతిన్న ప్రతిసారి మళ్ళీ ఏ కరేజ్తో, ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో మీరు మళ్ళీ ఆన్ ఫీల్డ్ వెళ్ళారు అసలు? నాకు ఇంకేం తెలియదండి యాక్చువల్లీ. ఐ డోంట్ నో ఎనీ అదర్ జాబ్. దాన్ ప్రొటెక్టింగ్, పని అండి. దాన్ ప్రొటెక్టింగ్ అస్. పని అండి. ఇట్స్ మై జాబ్, ఇట్స్ మై ప్రొఫెషన్. నేను నేర్చుకున్నది ఇదే, నా విద్య ఇదే. ప్లస్ ఎవరైనా చేయాలి కదా. ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ. ఓకే. అది నేను చాయిస్ అది నాకు చాయిస్ మీరు ఇచ్చారండి టు టు డూ దిస్ జాబ్. అంటే ఓ సోల్జర్ ఎప్పుడు చెప్తాడు కదా, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ గ్లోరీ అని. ఇఫ్ యు ఆర్ అలైవ్ అండి, దట్ బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ గ్లోరీ ఈజ్ నాట్ దేర్. ఓకే. అంటే ఓ సోల్జర్, ఇప్పుడు నేను సోల్జర్ అండి. ఇప్పుడు మీరు అడగండి నేను, సార్ వాట్ ఈస్ యువర్ రిగ్రెట్? మై రిగ్రెట్ ఈస్ దట్ ఐ కుడ్ నాట్ గివ్ మై లైఫ్ ఫర్ మై కంట్రీ. అలా అనుకుంటారండి సోల్జర్స్. ఇఫ్ యు ఆస్క్ మీ పర్సనలీ, దట్ ఈస్ మై రిగ్రెట్. ఓకే. కానీ నేను చాలా లక్కీ అండి. ఆ రిగ్రెట్ నంబర్ 1 అంటే నేను నంబర్ 2 2-3 సార్లు వచ్చాను. సో ఐఎమ్ సార్ వెరీ మీరు వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ 5 times ఆల్మోస్ట్ అక్కడ దాకా సో వెళ్ళొచ్చారంటేనే అది యు హావ్ కరెక్ట్, గివెన్ యువర్ దట్ లైఫ్ ఈస్ మై 5 times. ఐ హావ్ నాట్ గివ్ మై లైఫ్ అండి, ఐ హావ్ గివ్ మై బ్లడ్. అది ఇచ్చాను. అది ఇంకో థౌజండ్స్ అండ్ 1,000 lakhs ఆఫ్ పీపుల్కి ఆ ఆపర్చునిటీ రాలే. యూనిఫామ్ వేసుకున్నారు కానీ ఆ ఆపర్చునిటీ రాలే. దెన్ ఐల్ టేక్ అది దిస్ ఒక్కో దిస్ వే ఆపర్చునిటీ. సార్. 5 times అంటే ఎంతమంది? 5 times మీరు మీకు ఎవరికైనా ఒక్కసారో 2 సార్లు వస్తుంది, మీకు 5 times ఛాన్స్ వచ్చింది టు గివ్ లైఫ్ ఫర్ ద అది కంట్రీ. అది భగవంతుని దయ కదా. ఆపర్చునిటీ ఇచ్చారండి టు 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 డూ సమ్, టు మేక్ సమ్ కాంట్రిబ్యూషన్. అన్ని కాంట్రిబ్యూషన్లు అమ్మా, చిన్న కాంట్రిబ్యూషన్లు, పెద్ద కాంట్రిబ్యూషన్లు, ఇవన్నీ కలిసి మన మన దేశం వస్తుంది. ఆ నేషన్ గెట్స్ బిల్ట్ లైక్ దిస్ అండి. సో ఆల్ దిస్ ఈస్ అ ప్రొసెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. అట్నే చూసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు సార్ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే, సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత 5 o'clock నుండి దాని తర్వాత ఎలాంటి ఫైరింగ్ జరగదు అన్న తర్వాత కూడా పాకిస్తాన్ ఫైరింగ్ చేసింది. సో దాని ఎఫెక్ట్, దాని మళ్ళీ దాని సీజ్ ఫైర్ అన్నాక కూడా చేశారు కదా, పాకిస్తాన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేదు కదా? రొటీన్ రొటీన్ అండి, రొటీన్. ఇంకోటి ఏంటంటే పెద్ద ఇన్సిడెంట్ క్రాస్ బార్డర్ ఏం కాలేదండి. దీస్ ఆర్ ఆల్ స్మాల్ మైనర్ థింగ్స్. ఓకే, ఓకే. ఇప్పుడు ఢిల్లీలో ఏదో అనౌన్స్ చేశారండి. ఢిల్లీ ఎందుకండి, ఇప్పుడు మనం చిన్న తీసుకోండి మీరు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకోండి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారండి. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ టు బికమ్ అప్లికబుల్ మన డిస్ట్రిక్ట్ బౌండరీ వరకు పోయే వరకు ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3-4 hours కదా. ఎవరైనా మెసేజ్ పంపించాలి, ఫ్యాక్స్ రావాలి, వాట్సాప్ రావాలి, నేను వాట్సాప్ చూడాలి, ఓకే. అక్కడ పనిచేసే అఫీషియల్కి ఇన్స్ట్రక్షన్ పంపించాలి. ఫర్ దట్ అఫీషియల్ టు యాక్ట్ ఆన్ ఇట్, ఇట్ టేక్స్ లిటిల్ టైం. అదొకటి. ఇంకోటి ఏంటంటే
ఇవి నార్మల్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎవ్రీ సోల్జర్ ఇక్కడున్నా అక్కడున్నా ఆ సోల్జర్ వన్ ట్రైనింగ్ అదే అండి. హీ వాంట్స్ టు హీస్ ట్రైన్డ్ టు గో టు వార్. ఓకే. బాక్సింగ్ మ్యాచ్ చూడండి మీరు. బాక్సింగ్ మ్యాచ్ ఇద్దరు ఉంటారు కదా, దే ఆర్ బోత్ ట్రైన్ టు ఫైట్ అనమాట. ఓ రౌండ్ ఫినిష్ అయినప్పుడు బయట ఒక బెల్ కొడతాడు కదా, టంగ్ అని. వాడు కొట్టిన తర్వాత రెఫరీ ఏమో బాక్సర్ స్టాప్ అని చెప్తాడు. ఓకే. స్టాప్ అని చెప్పిన తర్వాత ఒకడు కొడతాడు, ఒకటి వన్ పంచ్. ఫౌల్ ఉండొచ్చు, వాడు రెఫరీ వార్నింగ్ ఇవ్వచ్చు, కానీ అది వన్ పంచ్. ఎందుకంటే అది స్టాప్ అయినప్పుడు వాడు అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి. అది వన్ వన్ సైకిల్ ఉంది. సేమ్ ఓకే. లైక్ సోల్జర్స్, సేమ్ లైక్ సోల్జర్స్. ఇదే వాళ్ళు చేసింది, అంత పెద్ద గేమ్ చేయలే. బట్ మీరు అడగలేని క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇటువంటి ఇన్సిడెంట్ నడుస్తే వాట్ విల్ వి డూ? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అండ్ మనం ఇప్పుడు చేసుకున్న రెస్పాన్స్ ఈజ్ ద న్యూ నార్మల్ అని చేసి చెప్పారు. న్యూ నార్మల్ అనే వర్డ్ వారే యూజ్ చేశారు. అంటే ఇండియాస్ న్యూ నార్మల్. ఇప్పుడు దీని తర్వాత ఇదే లైన్, దిస్ ఇస్ ద లైన్ వీ హావ్ డ్రాన్. మనం డెస్క్ లో ఒక లైన్ కొట్టమా స్కూల్ ఉన్నప్పుడు, ఇటు పక్క చేయి రాకూడదని, అటువంటి లైన్ ఇది, ఓకే. లక్ష్మణ్ రేఖ. ఇప్పుడు ఆ లైన్ క్రాస్ చేస్తే వీ విల్ నాట్ డూ ఇంక్రిమెంటల్. అంటే చిన్నది అది కాదు, ఇది కాదు, ఇది కాదు. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఏ ప్లస్. ఎక్కడ మనం స్టాప్ అయ్యామో అక్కడి నుంచి విల్ గో స్ట్రేట్ టు బి. బీకి వెళ్ళిపోతే ద డ్యామేజ్ దెన్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్. ఓకే. సో నో టెర్రర్ ఇన్సిడెంట్స్, నో క్రాస్ బార్డర్ వైలేషన్, నో టార్గెటింగ్ మిలిటరీ ఫెసిలిటీస్, నో టార్గెటింగ్ సివిలియన్స్. అది వస్తే వీ విల్ సే దిస్ అని మనం చెప్పాం. నౌ మై హోప్ అండ్ ప్రేయర్ ఈజ్ దట్ ఇవన్నీ ట్రాన్స్లేట్ కావాలండి పాలసీలో. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనం చేసింది, ప్రైమ్ మినిస్టర్ సార్ చెప్పింది, ఇవన్నీ ఒక కొత్త విషయాలండి. న్యూ ఇండియా ఇది. ఈ న్యూ ఇండియా థింకింగ్ ని మనం పాలసీలో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే. చేసేసి మీరు మీ లాంగ్వేజ్లో ఏం చెప్తారండి, ఎస్ఓపియా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో వెళ్ళిపోవాలి. ఓకే. దాని తర్వాత దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ టైం ఫర్ డిస్కషన్స్ అండి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు సాయంకాలం రిప్లై ఇవ్వాలి. అండ్ రిప్లై షుడ్ నాట్ గో ఫ్రమ్ ఏ, ఇట్ షుడ్ గో ఫ్రమ్ డి ఆర్ ఈ. ఓకే. అది మన పాలసీలో వచ్చేయాలి. అప్పుడు దెన్ వి బికమ్ అ రోబస్ట్ స్ట్రాంగ్ నేషన్. ఓకే. వస్తుందండి, నాకు నాకు బిలీఫ్ ఉంది, వస్తుంది. ఓకే. అండ్ మీరన్నట్టుగా అసలు పిఎం మోదీ అన్నట్టుగా ఈ న్యూ నార్మల్లో మనం ఇంకా ఎలా డీల్ చేయబోతున్నాం పాకిస్తాన్తో? ఫర్దర్ ఏదైనా అటాక్స్ కానీ, ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ, అట్లీస్ట్ ఏదైనా కూప్ చేసినా కూడా. కూ మనం ఏం చేయలేమండి. కూ ఇస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ది ఆర్మ్ ఫోర్సెస్ ఆఫ్ అనదర్ కంట్రీ. అది జరిగితే జరుగుతుంది. రెండు మూడు విషయాలు చెప్పారండి మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఫస్ట్ ఇస్ దేర్ ఇస్ నో ట్రేడ్. అంటే ట్రేడ్ ఇస్ లింక్ టు టెర్రరిజం. మీరు టెర్రరిజం స్టాప్ చేయండి, వీ విల్ లుక్ అట్ ట్రేడ్. దేర్ ఇస్ నో టాక్స్ రిలేటెడ్ టు టెర్రరిజం. అంటే మీరు టెర్రరిజం స్టాప్ చేయండి, వీ విల్ టాక్. మీకు మాట్లాడాలన్నా రెండే విషయాలు ఉన్నాయి, మేము మాట్లాడతాం. ఫస్ట్ ఇస్ టెర్రరిజం స్టాప్ ఎలా చేయాలి, ఫస్ట్. సెకండ్, మన మన కశ్మీర్ మీ దగ్గర ఉంది కదా, పిఓకే అని మనం చెప్తాం. ఆ పిఓకే ఎలా రిటర్న్ చేస్తారు మీరు, దాని గురించి మాట్లాడాలి. ఓకే. దీస్ ఆర్ ద టూ త్రీ బిగ్ కండిషన్స్ విచ్ వీ హావ్ లేడ్ అవుట్. మూడోది ఏంటంటే బ్లడ్ అండ్ వాటర్ డూ నాట్ ఫ్లో టుగెదర్. టుగెదర్. ఎస్. మీరు రాలేరు. ఐ మీన్ యూ కెనాట్ సే మాకు వాటర్ కూడా కావాలి, కానీ మేము ఎప్పుడన్నా వచ్చి మీ సివిలియన్స్ కొట్టుకొని వెళ్ళిపోతాం, కానీ మాకు వాటర్ కావాలి. దట్ విల్ నాట్ హ్యాపన్. ఈ వాటర్ ట్యాప్ మా దగ్గర ఉంది. సో దట్ హ్యాస్ బీన్ మేడ్ వెరీ క్లియర్. ఓకే. ఇది న్యూ నార్మల్. ఇంకోటి ఏంటంటే ఈ మెసేజ్ వాళ్ళకి మాత్రం కాదండి, చాలా మంది ఉన్నారు దేశంలో, లోకల్లో చాలా కంట్రీస్ ఉన్నారండి, వాళ్ళకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు డబ్బులు దేనికి యూజ్ చేశాయని కంట్రోల్ వాళ్ళు చేయలేరు. ఓకే. హ్యావ్ యూ గివెన్ ద మనీ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్? హ్యావ్ యూ గివెన్ ఇట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్? హ్యావ్ యూ గివెన్ ఫర్ మీరు దేనికి ఇచ్చారు? ఫుడ్కి ఇచ్చారా? అగ్రికల్చర్ ఫర్టిలైజర్ సబ్సిడీకి ఇచ్చారా? ఎడ్యుకేషన్కి ఇచ్చారా? హెల్త్కి ఇచ్చారా?
కల్చరల్ అంటే టెంపుల్స్, మాస్క్లు, గురుద్వారాలు వాళ్ళంటికి మెయింటెనెన్స్కి ఇచ్చారా? దేనికి ఇచ్చారు మీరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కోసం ఇచ్చారా? లే వెపన్స్ కోసం ఇచ్చారా? హ్మ్. లే డ్రగ్స్ కోసం ఇచ్చారా? దేనికి ఇచ్చారు మీరు? వై హ్యావ్ యూ గివెన్ ఇట్ అని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఓకే. డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు వీళ్ళు యూజ్ చేసి వెపన్స్ కొనుక్కుంటారు. దాని తర్వాత కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు వాళ్ళే చెప్తారు ప్లీజ్ ఎక్సైజ్ రెస్ట్రిక్ట్ అని. హుహు. ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పామని దిస్ ఇస్ ఎ క్లియర్ మెసేజ్ టు దెమ్ ఆల్సో. మీరు ఓ చేతిలో డబ్బులు ఇస్తారు, ఇంకో చేతిలో మాకు చెప్తారు ప్లీజ్ షో రెస్ట్రిక్ట్ అని. ప్లీజ్, దిస్ విల్ నాట్ వర్క్. ఓకే. మీరు ఇఫ్ యూ వాంట్ మీ టు లిసన్ టు యూ స్టాప్ గివింగ్ మనీ. క్లియర్ మెసేజ్ అండి. హ్మ్. ఇదో ఇన్ వన్ వే కదా ఇది. మనము దిస్ ఈస్ ఇండియా కమింగ్ ఆఫ్ ఏజ్ అండి. అంటే ఇంగ్లీష్లో చెప్తుంటే కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే వెరీ సింప్లీ, ఇప్పుడు వరకు మనం రూమ్లో పెద్ద కాన్ఫరెన్స్ నడుస్తుందండి. నడిమిట్లో టేబుల్ ఉంది, పెద్ద యూ షేప్ టేబుల్ ఉంటాయి కదా కాన్ఫరెన్స్ హ్మ్. రూమ్లలో. హ్మ్. అక్కడ సైడ్లలో రూమ్లలో చైర్స్ కూడా పెడతారు కదా, చిన్నోళ్ళు కూర్చుంటారు అక్కడ. అవునవును. ఆఫ్ సింధూర్ ఫస్ట్ టైం ఈ మెయిన్ టేబుల్ మీద ఓ చైర్ ఖాళీ చేసి వాళ్ళు చెప్పారు ఇండియా ప్లీజ్ కమ్ అండ్ సిట్ ఆన్ దిస్ టేబుల్ అని. హ్మ్. ఇప్పుడు మేము వచ్చామండి, వీ హ్యావ్ కమ్ టు దట్ మెయిన్ టేబుల్ టు సిట్. దీని తర్వాత ఆర్ వాయిస్ విల్ బి హర్డ్ ఓకే. లౌడ్లీ. లౌడ్లీ వింటారండి, మనం మాట్లాడితే అందరు వింటారు. ఓకే. యూ కెనాట్ డిస్కౌంట్ 1.42 బిలియన్ పీపుల్ అండి. యూ కెనాట్ డిస్కౌంట్ ఇన్ 2050 350 మిలియన్ యంగ్ పీపుల్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద కంట్రీ అండి. యూ కెనాట్ డిస్కౌంట్ ది ఎడ్యుకేషన్. యూ ఓకే. కెనాట్ డిస్కౌంట్ ది సైంటిఫిక్ బ్రేక్ త్రూ. ఇప్పుడు మనం ఫారెన్ మేడ్ మిసైల్స్ కూడా యూజ్ చేసామండి హ్మ్. ఈ యుద్ధంలో, ఆఫ్ సింధూర్లో. కానీ ఇండియన్ మేడ్ టెక్నాలజీ కూడా యూజ్ చేసాం. ఓకే. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇండియన్ మేడ్ టెక్నాలజీస్ ఏమయ్యాయంటే దే ఆర్ సుపీరియర్ టు చైనీస్ మేడ్ టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ చేసేది. యెస్. యెస్. సార్ ఇప్పుడు వరకు దట్స్ మనం వెరీ ఓకే. ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామండి? ఓహో వాళ్ళు చైనీస్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తారు, చేస్తారు. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. మనం చేసేది మాకు తెలియదండి. ఎందుకంటే మనం రోడ్ మీద వచ్చి ఆ రోడ్లో పాట్ హోల్ ఉంటుంది, లైట్ కింద పడిపోద్ది, అవన్నీ చూసి మనం చాలా క్రిటికల్ అయిపోతామండి. బట్ అన్నిటి నుండి తట్టుకునేలాగా చేయాలి మనమని. ఇప్పుడు యాక్చువల్లీ డిస్ప్లే చేసాం కదా, ఓకే. అంటే కావాలన్నప్పుడు మనం మనం చేయగలం. ఇట్ ఈస్ హ్మ్. జస్ట్ దట్ వీ డోంట్, అన్ని చోట్ల వీ డోంట్ యూస్ దట్ సేమ్ అంటే జీల్ అండ్ ఎంతూజియాజం. ఓకే. వస్తుంది, ఇలాగే వస్తుంది, బట్ ఇలాగే వస్తుంది. కంపారిటివ్లీ సార్ S-400 అంటే దాని టెక్నాలజికల్ కేపబిలిటీ ఎంత వరకు ఉందనేది మనం ఆల్మోస్ట్ ఒక డెమో లాగా చూపించాం టు ద వరల్డ్ కదా. ఇంకేం కావాలండి? ఓకే. ఏం కావాలి? ఇట్ బ్రాట్ డౌన్ సమ్ ఆఫ్ ది అంటే ఇట్ ఇస్ ప్రూవన్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. హ్మ్. అంటే మన నాట్ ఓన్లీ S-400 అండి, చాలా మిసైల్స్ ఉన్నాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, గ్రౌండ్ ఎయిర్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సర్వేలెన్స్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్. ది ఓకే. ఎంటైర్ మెషినరీ హ్యాస్ బీన్ డిస్ప్లేడ్ అండి. వాళ్ళు హ్మ్. ఒక్క మిసైల్ కూడా టార్గెట్ మీద రాలే, నాట్ ఈవెన్ వన్. నాట్ ఓకే. ఈవెన్ వన్ డ్రోన్, నాట్ ఈవెన్ వన్ మిసైల్. డ్యామేజ్ ఎక్కడ కాలేదు, దెర్ ఇస్ నో డ్యామేజ్. సో ఇంకేం ప్రూఫ్ కావాలండి? సో యెస్. దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. వాళ్ళు అర్థం చేసుకోలే, దే డిడ్ నాట్ రియలైజ్ అవర్ కెపాసిటీ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకోలే ఇటువంటి రెస్పాన్స్ వస్తుందని. సెకండ్లీ రెస్పాన్స్ వచ్చినాక దే డి నాట్ నో వాట్ ఆర్ కేపబిలిటీస్ వర్. ఓకే. వాళ్ళకి చాలా గర్వం ఉండే మన ఏడీ సిస్టమ్ ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది. అది 55 years బ్యాక్ వాళ్ళ నాలెడ్జ్. 55 years బ్యాక్ ఎల్లుండండి నేను సైకిల్ తిరిగేవాడిని అప్పుడు. హ్మ్. సో ఓకే. థింగ్స్ హెవ్ చేంజ్డ్. నాట్ జస్ట్ S-400 అంటే ఫుల్ స్పెక్ట్రమ్ అండి. మన దగ్గర ఉన్న ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ వార్ వేజింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ గుడ్. ఓకే. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అది. అందుకే భయపడిపోయారు వాళ్ళు. అందుకే సీజ్ ఫైర్ కు వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఒకసారి అగ్రి చేసుకున్నప్పుడు అన్కండిషనల్గా ఎందుకు చేసుకున్నాం మనం అని, అది నా అభిప్రాయం పర్సనల్. ఓకే. పబ్లిక్ 80% పబ్లిక్ ఇదే అభిప్రాయం అండి. కానీ గవర్నమెంట్ చేసేది ఆలోచించి చేస్తారండి. అలాంటి అంటే చాలా మంది 360 ఉంటారు. యాంగిల్ వ్యూలో చూడాలి. సో
ఎస్. అలాంటి చాలా మంది ఉంటారండి. ఆ ఓకే. ఆర్మీ హెడ్ క్వార్టర్ లో ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు, గవర్నమెంట్ దగ్గర ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో చాలా మంది ఉంటారు, బుద్ధిమంతులండి. నాలా కూడా ఉంటారు. లేదు సార్, మనం చేయాలి, మనం పోవాలి, ఇప్పుడే ఆపర్చునిటీ, వాడు కింద ఉన్నాడు, వై షుడ్ బి లీవ్ ఇట్ అని చెప్తారు. ఈ వ్యూ కూడా కావాలి. కానీ గవర్నమెంట్ చేసేది ఒక బ్యాలెన్స్డ్ వ్యూ కావాలండి. అదే మనం తీసుకున్న స్టెప్. దాన్ని మనం అందరం సపోర్ట్ చేయాలి. ఓకే. అండ్ మోదీ గారు చెప్పినట్టుగా కశ్మీర్ మంచు కొండల నుండి రాజస్థాన్ ఎడారుల వరకు ఎక్కడ ఎలాంటి స్ట్రైక్ చేయడానికి వాళ్ళు చేసినా కూడా మనం తిప్పి కొట్టాం ప్రతి ఒక్క స్ట్రైక్ ని అని చెప్పి కూడా మాట్లాడారు ఆయన. సో మన ఆ, మన టెక్నాలజికల్ గా మన వెపన్స్ కానీ ఆ కేపబిలిటీ ఎంతవరకు ఉంది, అండ్ కంపారిటివ్లీ మన మిలిటరీ కెపాసిటీ కానీ కేపబిలిటీ కానీ ది బెస్ట్ అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సో దాని గురించి చెప్తారా సార్? మేడం, ఏంది మేడం మీరు, నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటున్నా, మీరు ఏదో క్లాస్ లో లాస్ట్ బెంచర్ తో కంపేర్ చేస్తున్నారు. పాకిస్తాన్ తో యాక్చువల్లీ కంపేర్ Of చేయకూడదండి. course, it's not even a comparison with Pakistan, sir. అంటే But వాళ్ళు again, talking దే- about our military power, strength. అంటే అయిపోయింది. దట్ బ్యాటిల్ ఇస్ లాంగ్ ఓవర్. పాకిస్తాన్ తో యాక్చువల్లీ కంపేర్ చేసుకున్న టైం వేస్ట్. టైం వేస్ట్. Definitely, sir, Pakistan తో కంపారిజన్ అస్సలే కాదు. వాళ్ళు బట్ వన్స్ అగైన్ మన మిలిటరీ కెపాసిటీ గురించి ఒకసారి మనకు చెప్తారేమో మన అని. మిలిటరీ మనకు మిలిటరీ ఎందుకు కావాలండి, అది ఆలోచించాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మన దేశం పెరిగిందండి. ఉమ్, ఇప్పుడు మనం వీఆర్ నాట్ ద కంట్రీ. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ ఇచ్చిన కంట్రీ కాదు ఇది. ఉమ్, దిస్ ఈస్ ద కంట్రీ విచ్ ఇస్ లాంగ్ బికమ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద కొలోనియల్ మాస్టర్, లాంగ్ బిఫోర్. ఓకే. ఇప్పుడు జపాన్ కూడా ఓవర్టేక్ చేసుకున్నాము. నెక్స్ట్ వీ విల్ టేక్ ఓవర్ జర్మనీ ఆల్సో, అండ్ ఇన్ అ ఫ్యూ ఇయర్స్ వీ విల్ బి స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఇది వన్ వే టికెట్ అండి, మనం పోతున్న రోడ్. ఉమ్, సో వి డోంట్ ఇంటర్ఫియర్ విత్ ది స్మాల్ ట్రబుల్ క్రియేటర్స్. ఇప్పుడు పాకిస్తాన్ ఆ స్టేట్కి వచ్చేసింది, ఓకే. దట్ దే ఆర్ జస్ట్ లిటిల్ పిన్ ప్రిక్. అది మనం ఇప్పుడు ప్రూవ్ చేశామండి. యూ నీడ్ అ స్ట్రాంగ్ ఆర్మీ టు డిఫెండ్ యువర్ నేషనల్ ఇంట్రెస్ట్ అండి, టు డిఫెండ్ యువర్ నేషనల్ ఆస్పిరేషన్. ఓకే. ఇప్పుడు మీరు మన తెలంగాణ నుంచి ఒక 5 lakh పిల్లలు పోతున్నారండి టు ద యుఎస్ టు స్టడీ. వాళ్ళని యుఎస్ లో ప్రొటెక్ట్ చేసేది నా ఉమ్, పవర్లు ఉందా లేదా? యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్, పవర్ ఉందా లేదా? ఉంటే వీఆర్ అ స్ట్రాంగ్ కంట్రీ అండి. ఓకే. లేకపోతే వీఆర్ నాట్ అ స్ట్రాంగ్ కంట్రీ. ఇప్పుడు మీరు చూడండి, ఆ, లోకంలో ఎక్కడైనా ఏదైనా క్రైసిస్ అవుతే వీఆర్ నౌ ఇన్ అ పొజిషన్ టు సెండ్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ బ్రింగ్ పీపుల్ బ్యాక్. టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చింది, వి వెంట్ అండ్ బ్రాట్ పీపుల్ బ్యాక్. ఇరాన్ ఇరాక్ వార్ అయింది, వి బ్రాట్ పీపుల్ బ్యాక్. యెమెన్ లో ప్రాబ్లం అయింది, వి బ్రాట్ పీపుల్ బ్యాక్. సిరియా, వి బ్రాట్ పీపుల్ బ్యాక్. వి బ్రాట్ పీపుల్, యూక్రెయిన్ నుంచి మనం పిల్లలు తీసుకొచ్చాం, మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ వి బ్రాట్ పీపుల్ బ్యాక్. బర్మాలో వచ్చింది, వి బ్రాట్ పీపుల్ బ్యాక్. అంటే ఆ కెపాసిటీ ఇప్పుడు ఉందండి. మనం మాత్రం కాదు, వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ పీపుల్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో. మా షోల్డర్స్ పెద్దగా ఉన్నాయి, యూజ్ దెమ్. అది ఓకే. ఆ కెపాసిటీ ఇప్పుడు వచ్చిందండి. పవర్ కమ్స్ లైక్ దిస్ అండి. పవర్ డస్ నాట్ కమ్ ఓన్లీ త్రూ గన్. పవర్ కమ్స్ త్రూ మల్టిపుల్ వేస్. ఒకటేమో హార్డ్ పవర్, అది మిలిటరీ పవర్, అది కూడా కావాలి. ఓ సాఫ్ట్ పవర్ కూడా కావాలి. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము హెల్ప్ చేస్తామండి. ఇప్పుడు టర్కీ మంచి కంట్రీ అండి, హాలిడే డెస్టినేషన్లు, పిక్చర్లు, యాక్టర్లు యాక్ట్రెస్ పోయి షూట్ చేస్తారు. అవన్నీ స్టాప్ చేయాలి, బ్రూటలీ స్టాప్ చేసేయాలి. ఎందుకు స్టాప్ చేయాలి? టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనం ఆపరేషన్ దోస్త్ అని ఒక ఆపరేషన్ చేశామండి. ఆపరేషన్ దోస్త్ అంటే మనం ఫుల్ ఒక మిలిటరీ హాస్పిటల్ ఇంక్లూడింగ్ లేడీ డాక్టర్స్, అటెండెంట్స్, ఫుల్ హాస్పిటల్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. ఎందుకండి మన మన ఇండియాలో హాస్పిటల్స్ ఇంత ఎక్కువ ఉన్నాయా? మనం ఎక్కడన్నా యూజ్ చేసి కదా, మన మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ ఎక్కడన్నా పోతే అక్కడ కూడా హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి. కానీ అక్కడ యూజ్ చేయాలి. అక్కడ అవసరం ఉన్నా వి సెంట్ ఇట్ టు టర్కీ బికాస్ అక్కడ ఎర్త్ క్వేక్ వచ్చింది, మీకు వాళ్ళకప్పుడు అవసరం ఉండే. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాకిస్తాన్ సపోర్ట్ చేసారు, విజిబ్లీ, వర్బలీ, వోకలీ, పబ్లిక్లీ. ఓకే. టర్కీ సామాన్ మన దగ్గర రాకపోతే ఏమైందండి? ఇస్తాన్బుల్ నేను పోకపోతే ఏమైంది? వి షుడ్ నాట్ గో. టు దెమ్. అంటే వి షుడ్ నాట్ గో. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరండి, ఇది మనం చేయాలి. వి షుడ్ బ్యాన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మేడ్ ఇన్ టర్కీ అండ్ సోల్డ్ ఇన్ ఇండియా. అంతే, ఎండ్ ఆఫ్ స్టోరీ.
Anything that is Turkish should be stopped. We should not visit Turkey. వాళ్ళు నేర్చుకున్న వరకు. ఎస్ ఎస్. ఐఎమ్ నాట్ సేయింగ్ టర్కీ వాళ్ళు సిటిజన్ పట్టుకొని కొట్టాలి, అది కాదు. వై షుడ్ వి గివ్ మనీ టు టర్కీ ఆర్ అజర్బైజాన్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ? ఆ డబ్బులు వాళ్ళు తీసుకొని పాకిస్తాన్కి ఇస్తున్నారండి. ఆ డబ్బులు పాకిస్తాన్ తీసుకొని AK-47లు, గన్లు, వెపన్లు కొనుక్కొని మన మీద వార్ చేస్తున్నారు. వై షుడ్ వి పే ద మనీ? ఇది సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. సార్, అండ్ ఆల్సో గ్లోబల్ స్టేజ్లో మనకు చూసుకుంటే రష్యా అండ్ ఇజ్రాయెల్ మాత్రమే అవుట్రైట్గా మనకు సపోర్ట్ చేసినట్టుగా అనిపించింది దాన్ ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో హౌ డు వి సీ ఇట్? చాలా మంది సపోర్ట్ చేశారండి. దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ సపోర్ట్. ఒకటేమో డైరెక్ట్ సపోర్ట్, అందరి ముందు వచ్చేసి ఐఎమ్ సపోర్టింగ్ యూ అంటే దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆస్క్డ్, అదో సపోర్ట్. ఇంకో సపోర్ట్ ఏంటంటే దట్ వాట్ ఎవర్ యు డూ ఐఎమ్ విత్ యూ. మూడోది ఏంటంటే దట్ దే విల్ పుట్ ప్రెషర్ ఆన్ ది అదర్ కంట్రీ టు గో డౌన్, గో స్లో. అది సపోర్ట్. ఇంకా చిన్న చిన్న కంట్రీస్ ఉండే. ఇప్పుడు ఏం మనం అర్థం చేసుకోవాలి, యాజ్ వి గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్ కదా, ది నంబర్ ఆఫ్ కంట్రీస్ హూ సపోర్ట్ అస్ విల్ ఆల్ బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్ దెన్ అస్. అంటే చాలా పెద్దోళ్ళకు చిన్నోళ్ళు సపోర్ట్ వచ్చి చేస్తారో చేయరో, ఇట్స్ నాట్ అ మేజర్ ఇష్యూ అండి. ఐ మీన్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం పెద్దగా అయిపోయామండి. వీఆర్ అ బిగ్ కంట్రీ నౌ, పవర్ఫుల్ కంట్రీ. వీ కెన్ ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్. ఇప్పుడు మనకు వాళ్ళ సపోర్ట్ లేకున్నా పర్లే, వాళ్ళ ఒపీనియన్ లేకున్నా పర్లే, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అదే మనం ఇప్పుడు చెప్పాము. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ హస్ సెడ్. వీ హావ్ టోల్డ్ ఆల్ కంట్రీస్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దిస్ ఈజ్ వాట్ వీ విల్ డూ. దట్ టైమ్ డోంట్ టెల్ అస్ టు బ్యాక్ ఆఫ్ బికాస్ దట్ విల్ నాట్ హ్యాపన్. ఇట్ ఈస్ నాట్ నెగోషియబుల్. ఈ స్టాన్స్ మనం చెప్పామండి. ఇదే న్యూ నార్మల్. దీన్నే నేను చెప్పాను ముందు, వీ షుడ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ అ రోబస్ట్ పాలసీ. సో నెక్స్ట్ టైం ఇది జరిగినప్పుడు 12-13 days వద్దు, సేమ్ డే మనకు కావాలి. సేమ్ డే ఆల్ఫాబెట్ ఏ కాదు, ఆల్ఫాబెట్ EFGకి వెళ్ళిపోవాలి సేమ్ డే. అది దట్ ఈస్ ద రెస్పాన్స్. అది వాళ్ళకి చెప్పాలి. ఇంటికి వచ్చి కొడతాం, ఇంటి లోపలికి వచ్చి కొడతాం. వి విల్ నాట్ గివ్ యూ ప్లేస్ టు రన్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్, డోంట్ స్టార్ట్ దిస్. అది మన మెసేజింగ్. అండ్ ఆ ప్రాపర్ స్టాండ్ అనేది ఇండియా ఇప్పుడు స్టాండ్ తీసుకున్నాం మేము, అండ్ దీన్ని మేము కంటిన్యూ చేస్తాము. అండ్ ఫర్దర్గా ఎలాంటి టెర్రర్ యాక్టివిటీస్ చేసినా కూడా విల్ రిటాలియేట్ బ్యాక్. కరెక్ట్. ఓన్లీ డేంజర్, చిన్న డేంజర్ ఉంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హౌ మెనీ ఇన్నోసెంట్స్ విల్ డై ఇన్ దట్ ఇన్సిడెంట్? అది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే టు టేక్ ఎవ్రీ యాక్షన్, అలాంటి ఇన్సిడెంట్ స్టాప్ చేసేయాలండి. ఇప్పుడు మనం ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ అన్ ఇన్సిడెంట్ కదా, దట్ ఈస్ నాట్ పెద్ద న్యూస్ కాదు. అది ఎవరికి తెలియదండి. ఇన్సిడెంట్ స్టాప్ చేస్తే సిస్టమ్ ఇంటెలిజెన్స్ తో, త్రూ గుడ్ పోలీసింగ్, త్రూ గుడ్ మిలిటరీ యాక్షన్, ఎవరికి తెలీదు, ఎవరికి మెడల్ రాదు. టీవీలు మీరు ఇంటర్వ్యూ చేయరు నన్ను, ఎవరు టీవీలో పెద్ద పెద్ద గన్లు, మిసైల్లు అవన్నీ రావు. గ్రాఫిక్స్ వస్తాయి, ఫైర్ వస్తుంది, అవన్నీ రావు. వెరీ క్వైట్, ఇట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్. కానీ ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే ఇలా వస్తుంది. అంటే ఎన్నో కోట్ల మంది ఉన్నారండి హూ ఆర్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ టు స్టాప్ సచ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. బ్రహ్మాండ పనిచేస్తున్నారు. 2500 ఇన్సిడెంట్స్ స్టాప్ చేస్తారండి. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇలాంటి ఇన్సిడెంట్. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో మీ తుపాకీ నుండి ఒక్క బుల్లెట్ వచ్చినా మా సైడ్ నుండి ఒక మిసైల్ వస్తుంది అని చెప్పేసి కూడా PM నరేంద్ర మోదీ గారు చెప్పారు. మీరు ఫెదర్ చేతిలో పట్టుకున్నా నేను ఒక ఈ బ్రిక్ తీసి కొడతా. సో దట్ ఈస్ ద రెస్పాన్స్. యూ డోంట్ వాంట్ ద మిసైల్, డోంట్ పిక్ అప్ ద వెపన్. అంతే. మనం వీఆర్ నాట్ అ వార్ హంగ్రీ కంట్రీ. మీరే రీజన్ ఇవ్వకపోతే మేము మిసైల్ ఏం కొట్టాం మీ మీద. వీఆర్ నాట్ లైక్ దట్. మీరు ఏదైనా చేస్తే యూ విల్ గెట్ అ డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్. మిసైల్ అని చెప్పలే, అంటే ఎలాంటి రిప్లై వస్తుందో మీరు ఆలోచించలేరు. అది మెసేజ్. ఓకే.
అండ్ ఆల్సో ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ అనేది సపరేట్ కాదు. పాకిస్తాన్ ఆర్మీయే, పాకిస్తాన్ గవర్నమెంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. సో ఇప్పుడు మనం టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేస్తే, వాటి మీద రిటాలియేషన్ చేస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ దానికి రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా సపరేట్ అనేది లేదు, అంతా ఒకటే. పాకిస్తాన్ యూనిక్ కంట్రీ మేడం. ఉమ్, అంటే దేశాలు ఉంటాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక దేశం ఉంటే ఆ దేశం ఒక ఆర్మీ ఉంటుందండి. పాకిస్తాన్లో అందరూ జోక్లు చెప్తారు, పాకిస్తాన్ ఒకటే ఒక కంట్రీ ఉంది వరల్డ్, ఆర్మీ ఉంది, ఆ ఆర్మీకి ఒక దేశం ఉంది. ట్రూ. ఓకే. అంటే ఇట్ ఇస్ అన్ ఆర్మీ దట్ హ్యాస్ ఎ కంట్రీ, ఇట్ ఓకే. రన్స్ ద కంట్రీ. వాళ్ళు మీరు ఇంటర్నల్ గా చూడండి, కూల్స్ చేస్తుంటారు అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు బిజినెస్ నడిపిస్తారు. మోర్ దెన్ ఇట్ ఇస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు మీ వ్యూవర్స్ ఎవరైనా గూగుల్ చేయొచ్చు. క్లోజ్ టు 25% ఆఫ్ పాకిస్తాన్ ఎకానమీ కంప్లీట్లీ హెల్డ్ బై ఆర్మీ. ఆర్మీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వాళ్ళు హోటల్ నడిపిస్తారు, ట్రక్ కంపెనీలు నడిపిస్తారు, ఫ్reight కంపెనీస్, షిప్పింగ్ కంపెనీస్, లాజిస్టిక్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అగ్రికల్చర్, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. సో దే ఓన్ హాఫ్ ది కంట్రీ. ఇంకేం చేస్తారు, వాళ్ళ పిల్లలందరూ బయట వెళ్ళిపోతారు చదువునికి, చేసుకొని సిటిజన్షిప్ తీసుకొని అందరు బయట ఉంటారు. వీళ్ళు ఇక్కడ లూట్ చేస్తారు, పిల్లలకు పంపిస్తారు. అదే వాళ్ళ 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 కల్చరే అదే. ఓకే సార్, కంప్లీట్ గా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుండి ఇది అవుతుంది కదా. వాట్ ఈస్ ద సోల్ పర్పస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? వాళ్ళ సోల్ పర్పస్ ఏంటి? ఎందుకు ప్రతిసారి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో మనం పోక్ చేస్తూనే ఉంటారు? దెన్ ఆఫ్ కోర్స్ మనం వాళ్ళ ఇండియా ఎప్పుడు కూడా మన నేషనల్ ఇంట్రెస్ట్ లో, మన గ్రోత్ అండ్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ లో మనం ఫోకస్ చేస్తుంటే. వాళ్ళ 1 మంత్ 2 months బ్యాక్ ఐ థింక్ వాళ్ళ ఆర్మీ చీఫ్ స్పీచ్ ఇచ్చారండి. వేర్ సెడ్ దట్ కశ్మీర్ ఈజ్ మై జగ్యులర్ జగ్లర్ వెయిన్. వెయిన్. చెప్పారు కదా, అది వాళ్ళ ప్రాబ్లం అది. ఇప్పుడు జగ్లర్ వెయిన్ చెప్పారు, సో దే ఆర్ నాట్ విల్లింగ్ టు లెట్ ఇట్ గో, అదొకటి. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్, వాళ్ళు కశ్మీర్ డెవలప్ అవుతుంటే ఇప్పుడు మీరు, ఐఎమ్ షూర్ యువర్ వ్యూవర్స్, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ, లాస్ట్ 3 ఇయర్స్లో మన దేశంలోనే, అంటే అమాంగ్స్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్టేట్స్లో కశ్మీర్ ఓ స్టేట్ అండి. ఎందుకు? ఎందుకంటే ఓ 3-4 ఇయర్స్లో టెర్రరిజం కొంచెం తగ్గిన తర్వాత టూరిస్టులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టూరిస్ట్ వెళ్తేనండి, అట్లీస్ట్ ఓ 20 ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతాయి. మీరు జమ్మూ నుంచి శ్రీనగర్, లేకపోతే శ్రీనగర్ దిగితే, లేకపోతే జమ్మూ ఎయిర్పోర్ట్ దిగి, ఇఫ్ యు టేక్ అ టాక్సీ అండ్ గో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ కాంట్రిబ్యూషన్ టు ది ఎకానమీ. ఓకే. టాక్సీయోడు రోడ్లో చాయ్ తాగుతారు, యూ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, యూ విల్ హ్యావ్ లంచ్, అక్కడ పోయి సైట్ సీయింగ్ చేస్తారు, యూ విల్ స్టే ఇన్ హోటల్. అక్కడ ఇంకో డిఫరెంట్ ఈకో సిస్టమ్, యూ విల్ బై సమ్ హ్యాండీక్రాఫ్ట్. ఇక్కడ పోతారు, యూ విల్ గో టు అనదర్ 3-4 సైట్ సీయింగ్ ప్లేసెస్, చిన్న చిన్న షాపులు ఉంటాయి. దట్ ఈస్ ది ఈకో సిస్టమ్ విచ్ ఇస్ సస్టైన్ అండి. ఒక్క టూరిస్ట్ పోతే, ఇప్పుడు 10 lakh టూరిస్ట్ పోతే మీరే అర్థం చేసుకోండి. సి హౌ ఇట్ చేంజెస్ ది ఎకానమీ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీ పెరిగింది, సో టెక్నాలజీ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఓ ఏకర్ ప్లాట్లో వాడు ఏదో గ్రో చేస్తున్నాడు, సాఫ్రన్ గ్రో చేస్తున్నాడు, లేకపోతే డైరీ ఫామ్ ఉంది, లేకపోతే బియ్యం, రైస్, ఈజ్ గ్రోయింగ్ రైస్. ఓకే. ఇప్పుడు టెక్నాలజీ వస్తే ఆ రైస్ గ్రోత్ బెటర్ అయిపోద్ది, ఈల్డ్ బికమ్స్ బెటర్. న్యూ పీపుల్ కమ్ అండ్ గివ్ న్యూ టీచింగ్. స్కూల్స్ వస్తాయి, మన వాళ్ళు టీచర్లు అక్కడ పోయి నేర్పుతారు. దే విల్ రన్ వర్క్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ డిఏవి అండ్ ఇటువంటి పెద్ద పెద్ద స్కూల్స్ లో, కాలేజెస్ లో ఇన్స్ట్రక్టర్లు, మాస్టర్లు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడ సర్వీస్ చేస్తారు, డబ్బులు అక్కడ పంపిస్తారు టు ఇన్వెస్ట్ ఇన్ ఫర్ దేర్ పేరెంట్స్. అంటే ఇది ఎవ్రీ సిస్టమ్ డెవలప్స్ కదా, ఇది అవుతుందండి. ఇన్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ ఇట్ ఈస్ విజిబుల్. ఎంత డెవలప్ అవుద్దో అంత దూరం వెళ్ళిపోద్ది ఫ్రమ్ పాకిస్తాన్. ఓకే. అంటే మన జమ్మూ కాశ్మీర్ స్టార్ట్స్ బికమింగ్ లైక్ ఇండియా అండ్ నాట్ లైక్ పాకిస్తాన్ అట్ ఆల్. వాళ్ళు సహించలేకపోతున్నారు, దే జస్ట్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఆపోజిట్ సైడ్ అటు చూస్తే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్పెక్ట్రమ్ అండి. ఓకే. అంత మీద మీదికి పోతున్నామో వాళ్ళు అంత కింద పోతున్నారు. సో పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ ఆల్సో డూ నాట్ లైక్ దిస్ గవర్నమెంట్ అండి. దే డోంట్ లైక్ ది ఆర్మీ, దే డోంట్ లైక్ ద గవర్నమెంట్. ఓకే. ఇంటర్నల్ సపోర్ట్ కూడా తగ్గిపోతుంది. సో ఓకే. టు డైవర్ట్ పబ్లిక్ అటెన్షన్ ఆల్సో, దీస్ ఆర్ స్మాల్ స్మాల్ రీజన్స్. అచ్చా. అండ్ ఆల్సో సార్, ఈ 370 ఆర్టికల్ 370 అబ్రిగేషన్ తర్వాత ఆ, చాలా పీస్ఫుల్గా కొంచెం నార్మలైజ్ అవుతుంది, స్టెబిలైజ్ అవుతుంది అనుకున్న టైంలో ఇలా చేశారు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు దానికి వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు అండ్ దాన్ని ఎఫెక్ట్ చేయడానికే కదా.
వాళ్ళు ఏమీ అదే అండి, వాళ్ళు మన సక్సెస్ సహించలేకపోతున్నారు. ఓకే. వెదర్ ఇట్స్ గవర్నమెంట్ పాలసీ ఆర్ లోకల్ యాక్షన్స్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారండి. ఓ కాశ్మీర్లో 10 years బ్యాక్ మేబీ ఎవ్రీ ఇయర్ 20 20 40 50 డాక్టర్స్ పుట్టారు. నౌ దట్ బిగ్ నంబర్ హెస్ బికమ్ 500. అంటే మెడికల్ కేర్ పోతుంది, షాపులు ఉన్నాయి, థియేటర్లు ఓపెన్ చేశారు, కల్చరల్ యాక్టివిటీ స్టార్టెడ్, క్రికెట్ మ్యాచ్ అని చెప్తున్నారు. నార్మల్ లైఫ్ ఎలా నడుస్తుందో మన హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో అలా నడుస్తుంది. దట్ వాస్ రీచింగ్ దేర్. అది దట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు అక్సెప్ట్ ఇన్ దేర్ మైండ్స్. ఇది చేంజ్ అవుతుందండి. దేర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ పర్మనెంట్ ఇన్ లైఫ్. నథింగ్. ఇట్ విల్ చేంజ్. ఇది చేంజ్ అయ్యే ప్రోసెస్. మనం ఆ ప్రోసెస్ నడిమిట్లో ఉన్నాం. I guarantee you in your lifetime it will change and it will become like any other place. Guarantee. That's so great to hear, sir. Let Pakistan వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, hopefully. 100%. In your lifetime నేను చెప్తున్నా, it will change. We will make it change. దానికి అప్పుడప్పుడు ఏందండి, యూ కెనాట్ అయిపోద్దని చెప్తే కాదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ చేంజ్. ఇదో స్మాల్ ట్రైలర్ అండి, వాట్ వీ కెన్ డూ టు మేక్ ఇట్ చేంజ్ అని. అంటే వాళ్ళు చెప్తున్నాం, మనం మీకు పీస్ కావాలి, ప్రాస్పెరిటీ కావాలి, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కావాలి, ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, సోషల్ డెవలప్మెంట్ కావాలి. జస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. ఇఫ్ యూ డోంట్, దిస్ ఈస్ ద మెసేజ్. అది అయిపోయిందండి. సో ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. Perfect, sir. On that positive note, let's end this session, sir. Thank you so much for your time and thanks for serving the country. And ఇలాంటి అంటే మీ ఇలాంటి ఆల్రెడీ ఇంత సర్వ్ చేసిన వాళ్ళు మాట్లాడితే వి గెట్ అ వెరీ క్లియర్ పిక్చర్. ఆ 360-degree వ్యూ వస్తుంది మాకు అండ్ ఆడియన్స్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, సార్. నమస్కారం. నమస్కారం. అండ్ ఐఎమ్ హోప్ఫుల్లీ మళ్ళీ మనం ఒక ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ చేయాలి, సార్, విత్ యూ. If you are free, if you are available in Hyderabad. That is God's will, Andy. We'll have to see, and in Hyderabad, I don't come so often, Andy. నేను వచ్చినప్పుడు నేను తప్పకుండా ఫోన్ చేస్తాను. మీరు చెన్నై ఏదైనా షూటింగ్ వస్తే యూ కెన్ మోస్ట్ వెల్కమ్, కమ్ హోమ్, we will shoot it. Definitely, sir. Thank you so much once again. This is my house, which is see behind me. Of course, a lot of books. Lot of books. Nice. Time ఉంది కదా, retired, unemployed. Okay, sir. Thank you, madam. God bless you. Retired. Thank you. Thank you, sir. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.